ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సమస్యల కోసం 370 జీవోపై పోరాడి బీజేపీ నేతలు జైలుకెళ్లారని బండి సంజయ్ అన్నారు. తమ పోరాటాలని ప్రజలు గుర్తించి బీజేపీకి గెలిపించారని అన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనా ప్రజలు బీజేపీనే గెలిపించారని ఆయన తెలియజేశారు. పార్టీలు సిగ్గు లేకుండా చేవజచ్చి కనీసం అభ్యర్థులు లేని పార్టీలు అభ్యర్థులని నిలబెట్టలేని చేతన అవసరం నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే, 2 పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులందరూ కూడా ఇలా జాతీయ భావాజాలాన్ని నమ్మి, హిందుత్వ వాతావరణం నమ్మి, హిందూ ధర్మాన్ని నమ్మి, ఏ ధర్మం కోసం, ఏ దేశం కోసం, ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కుమ్రే గారికి 5,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. 2 పార్టీలు ఒక్కటనే, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఆ 2 పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ 2 పార్టీలు కలిసే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు.